నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ తమన్నా గారు ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ, ఆల్వేస్ సూపర్. పిఠాపురం నుంచి పోటీ ఎలా ఉంది? ఈ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రాలో ఎలక్షన్స్ అంటే అందరి కన్ను ఆంధ్ర మీదనే ఉంది. మరి మీరు పిఠాపురం నుంచే ఏకంగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండే? చేశాను. చాలా బాగా జరిగింది. మంచి ప్రజాదరణ దొరికింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీ పబ్లిక్ ప్రేమను పొందాను. పార్టీలకు అతీతంగా జనసేన, వైసీపీ, వేరే ఏ పార్టీ అని చూసుకోకుండా అందరూ హాయ్ తమ్మన్నాని ఆదరించటం జరిగింది. సో హ్యాపీ. నిజంగా నేను ఇప్పుడు బాధపడుతున్నా, పిఠాపురం అనే ఊరిలో నేను పుట్టుంటే ఎంత బాగుండేదని చెప్పి. సో బ్యూటిఫుల్. అది లొకేషనే బ్యూటిఫుల్ కాదు, ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీ పబ్లిక్ కూడా హృదయాలు కూడా మంచి బ్యూటిఫుల్ అండి. సో మొత్తం కాంట్రవర్సీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రచ్చ రచ్చ జరుగుతుంది. ఎలక్షన్స్ అంటేనే సెగ పుట్టేస్తుంది. అన్ని స్టేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. అలాంటి ఆంధ్రప్రదేశ్లో మీరు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరైనా అభ్యర్థన తెలిపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అదే కదా ఇప్పుడు చెప్పాను, నాకు జనసేన కార్యకర్తలు ప్రేమను అందించారు. ఎందుకంటే పార్టీకి పనిచేశాను కాబట్టి. ఎవరు నాకు తప్పుగా మాట్లాడిందే లేదు, ఎవరు నా గురించి ట్రోల్ చేసిందే లేదు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎటువంటిది ఏం లేదండి. సో హ్యాపీ. చాలా సక్సెస్ఫుల్గా నేను ప్రచారం చేసుకున్నాను. చాలా చక్కని వాతావరణంలో నేను ప్రజల్లోకి వెళ్ళి వచ్చాను. అంతే, నేనేంటనేది ప్రజలకు తెలిసింది. సో హ్యాపీ. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయని అనుకుంటున్నారు తమన్నా? రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే, ఎవరు వచ్చినా సరే, నేను ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం రేపు ఏ ప్రభుత్వం వచ్చినా నేను యుద్ధం చేస్తాను, ప్రశ్నిస్తాను. మంచి భవిష్యత్తు యువతకు వచ్చే విధానంగా నేను ఫైట్ చేస్తాను. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నేను గెలిచినా గెలవకపోయినా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం నేను ఫైట్ చేస్తానని తెలియజేస్తున్నాను. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ లక్ష్యం ఏంటి? అసలు మీ మెయిన్ గోల్? పాలిటిక్స్. ఐ లవ్ పాలిటిక్స్. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే పాలిటిక్స్ కాబట్టి. సో ఐ లవ్ పాలిటిక్స్. నేను పొలిటికల్గానే ముందుకెళ్ళాలనుకుంటున్నాను. కంపల్సరీ తప్పు జరిగిన చోట యుద్ధం చేస్తాను. ఎవరు వచ్చినా, ఎలా వచ్చినా ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి ముందుకు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి ప్రత్యక్షంగా చూస్తున్నారు. అప్పుడు పరోక్షంగా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలని దగ్గర నుంచి సమీక్షిస్తుంటాం. ఎలా ఉండే ఈ రాజకీయ జర్నీ? రాజకీయం అనేది ఒక యుద్ధం అమ్మ. తట్టుకోవాలా. మెయిన్ మైండ్ మంచిగా కూల్గా ఉండాలా. ఇక్కడ దమ్ముండాలా, ధైర్యం ఉండాలా. మనల్ని 100లో 50 మంది పొగిడితే 50 మంది తిట్టేవాళ్ళు ఉంటారు. మన ఫ్యామిలీస్ని తిడుతూ ఉంటారు. సో వాటిని తట్టుకోవాలంటే ఎక్కడో ఒక మహిళగా ఆలోచిస్తే మన రోజా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నిజంగా షీ ఈజ్ వెరీ గ్రేట్ లేడీ. ఎంత ట్రోల్ చేసినా ఆమె ఈరోజు మినిస్టర్ లెవెల్కి వెళ్ళారు. హ్యాట్స్ ఆఫ్ రోజా గారు. మీరు మా లాంటి వాళ్ళందరికీ ఆదర్శం. నిజంగా పార్టీలను చూసుకోకుండా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. నిజంగా రోజా గారి మీద ఎక్కడ లేని ట్రోలింగ్ అంతా జరుగుతుంది. ఆ ట్రోలర్స్ మీద, అంటే ఒక ఉమెన్ మీద ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ చేస్తే ఏమొస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు? నిజంగా అండి, నాకు జలతెరిస్తుంది. ఎందుకంటే రోజా గారిని అంత ట్రోల్స్ చేశారు. ఆమె ఇంకా ఎదుగుతుందేమో అనిపిస్తుంది. నిజంగా నేను అనుకుంటాను, భయపడ్డాను. కానీ ఇట్లాంటి తట్టుకుని ముందుకెళ్ళాలా. ఎందుకంటే రోజా గారు అన్ని ట్రోల్స్ తట్టుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ రోజా గారు. నిజంగా మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం, కానీ మీరంతా ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఈ రోజున పాలిటిక్స్లో అంతా ఒడిదొడుకులు తట్టుకుని ఈరోజు మంత్రి లెవెల్కి వెళ్ళి ఇప్పటికీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నా మీరంతా చక్కగా వెళ్తున్నారు. మిమ్మల్ని చూసి నేను ధైర్యం తెచ్చుకున్నానండి, నిజం చెప్పాలంటే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఎవరు రాబోతున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? సారీ అండి, నేను పొలిటికల్ కానీ భవిష్యవాణి చెప్పలేను. సో ప్రజలు ఎవరికేసినా ఎన్నుకున్నా సరే ప్రజలకు మంచి జరిగే విధంగా నేను పోరాటం అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి ఈ రాజకీయ జర్నీలో. ఇప్పుడు ఎక్కడ చూసినా రేవ్ పార్టీ ఏకంగా 150 మంది ఆ రేవ్ పార్టీలో ఉన్నట్టు. అలాగే మన నటి హేమ గారు, ఇంకా రీసెంట్గా హేమ గారు ఆ సిచ్యువేషన్ బయటపడ్డ నెక్స్ట్ సెకండే ఒక వీడియో రిలీజ్ చేసేసారు. ఆ డ్రెస్ అలాగే ఆ ఫోటోలో పోలీసులు రిలీజ్ చేసిన డ్రెస్ ఒకటే. మరి నిజంగానే ఆవిడ రేవ్ పార్టీలో ఉంది అని అనుకుంటున్నారా?
ఇంత దొరికిపోయినాయి కదా! అంతా దొరికిపోయారు. అంత మీడియా ముందు పోలీసులు పెట్టేశారు. పోలీసులు పట్టుకున్నారు. బ్లడ్ టెస్ట్‌లు దొరికిపోయాయి. బ్లడ్ టెస్ట్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. అంతా అయిపోయినంక ఇంకెంత దాక్కున్నా సరే దాగదు కదా! ఇన్నాళ్ళు దాక్కున్నారు. ఇన్నాళ్ళు మీరు ఎన్నో కార్యకలాపాల్లో దొరికిపోయినా మీరు పలుకుబడి వాడుకొని మీరు బయటకొచ్చారు. ఇంక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇప్పుడు దొంగరికంను, ఆయకరం ఎంత దాచాలన్నా దాగదు. ఎప్పటికైనా బయటకి రావాల్సిందే. ఈరోజు హేమ గారు ఎంత దాక్కుందామన్నా, దాద్దామన్నా దాగలేదు. బయటకొచ్చేసారు. దేవుడు అనేవాడు ఉంటాడమ్మా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక తప్పదు. ఎంత పారిపోయినా, ఎంత దాక్కున్నా శిక్ష పడేది పడేదే. ఓకే. తమన్నా గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక క్వెషన్ అడగాలనుంది. అంటే 'బిగ్ బాస్‌లో' మీరు, శ్రీముఖి గారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా! ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఆల్వేస్ గుడ్. ఆల్వేస్ గుడ్. అది వేరు. కెరియర్ వేరు. ఆమె ఇండస్ట్రీలో బిజీగా ఉంటది. ఆమె కెరియరు. నేను ఇప్పుడు పొలిటికల్‌గా ఉన్నాం. ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అంటే ఆమెకి పాలిటిక్స్ తెలీవు. అసలు తెలియని వ్యక్తి. ఆమె ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంటుంది. సో, నా లైఫ్ నాది. ఆమె లైఫ్ ఎవరి కెరియర్ వాళ్ళది. బట్ వెల్ విషర్స్. ఆమె ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటాను నేను. సో, అంతే. థ్యాంక్ యూ తమన్నా థ్యాంక్ యూ గారు. అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మీరు మచ్. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదగాలని, మంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తల్లి. థ్యాంక్ యూ సో